భారీ వర్షాల కారణంగా మంగళవారం ఉదయం కేరళలోని వయనాడ్ జిల్లాలో పలుచోట్ల కొండచర్యలు విరిగిపడ్డ విషయం మనందరికీ తెలిసిందే. అయినా కొండచర్యలు విరిగిపడటం వల్ల సంభవించే ఘోర ప్రమాదంలో మరణాల సంఖ్య నిరంతరం ఇప్పటి వరకు పెరుగుతూనే ఉంది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 151 మంది మరణించగా వందలాది మంది గాయపడిపోయారు. శిథిలాల కింద వందలాది మంది చిక్కుకునే అవకాశం ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు నిపుణులు. వయనాడ్లో భారీ వర్షాల కారణంగా రెడ్ అలర్ట్ ప్రకటించారు. మంగళవారం తెల్లవారుజామున ఈ ప్రాంతంలో కొండచర్యలు విరిగిపడటంతో ఇళ్లల్లో నిద్రిస్తున్న ప్రజలు తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. ఆర్మీ, నేవీ, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ నుండి పెద్ద సంఖ్యలో రెస్క్యూ టీంలు కూడా ప్రతికూల వాతావరణం మధ్య బాధితుల కోసం వెతుకుతూ ఉన్నారు. బాధితులకు అవసరమైన సహాయం అందించడానికి బహుళ ఏజెన్సీలు కూడా కలిసి పనిచేస్తున్నాయి. జిల్లాలో ఏర్పాటు చేసిన 45 సహాయ శిబిరాలకు కూడా 3,000 మందికి పైగా ప్రజలను తరలించినట్లు కేరళ ముఖ్యమంత్రి తెలిపారు. రాత్రి 2 గంటలకు మొదటి కొండచర్యలు విరిగిపడ్డాయని, ఆ తర్వాత తెల్లవారుజామున 4 గంటల 10 నిమిషాలకు రెండోసారి కొండచర్యలు విరిగిపడ్డాయని విజయం తెలిపారు. డ్రోన్లు, డాగ్ స్క్వాడ్ల సహాయంతో ప్రజలను కనుగొని సహాయం తీసుకున్నట్లుగా ఆయన చెప్పారు. ఎవరు ఎంత చెప్పినా పోయిన ప్రాణాలు తిరిగి ఎవరు తేగలరు? ఆ ప్రాంతంలో వర్షం కురుస్తుండటంతో పరిస్థితి విషమంగా ఉండడంతో మృతదేహాలను బయట తీయడంలో రెస్క్యూ టీంలు తీవ్ర ఇబ్బందులు కూడా పడుతున్నారు. సాధ్యమయ్యే అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ ట్విట్టర్లో ఒక పోస్టులో కూడా తెలిపారు. త్రివేంద్రం, బెంగళూరు, ఢిల్లీ నుంచి సర్వీస్ ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా అదనపు దళాలు, యంత్రాలు, డ్రాగ్ స్క్వాడ్లు, ఇతర అవసరమైన సహాయక సామగ్రిని కూడా రప్పిస్తున్నారట. ఈ విషాద ఘటనలలో విచిత్రమైన విషయం ఏంటంటే, చిన్నపిల్లలు దేవుళ్లతో సమానమని అంటూ ఉంటాం. కొన్నిసార్లు పిల్లలు చెప్పినా రాసినా అవి నిజమవుతాయని అంటూ ఉంటారు. అది సరైందని ఇప్పుడు తేలింది. కేరళలోని వయనాడ్లో జరిగిన విధ్వంసం మధ్య అలాంటి యాదృచ్ఛిక సంఘటన ఒకటి వెలుగులోకి వస్తుంది. ఈ ఘటనపై ఓ పాఠశాల బాలిక ఏడాది క్రితమే రాసిందని పేర్కొంటున్నారు. 8వ తరగతి చదువుతున్న ఓ బాలిక గతేడాది ఓ కథ రాసిందట. ఈ కథలోని సంఘటనల గురించి ఆమె రాసినట్లు వయనాడ్లో పరిస్థితి దాదాపు అలాగే మారిందని ఈ కథనం స్కూల్ మ్యాగజైన్లో కూడా వచ్చిందట. ఒకే తేడా ఏంటంటే, ఈ కథ సుఖాంతమైనప్పటికీ కూడా వాస్తవంలో ఇది మాత్రం విషాదంగా మారిపోయింది. వయనాడ్లో ప్రతి ఏడాది ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎదురవుతూనే ఉంటాయి. తాజాగా జరిగిన విధ్వంసం వల్ల ఇప్పటి వరకు 308 మంది చనిపోయారు. మరో 200 మందికి పైగా గల్లంతయ్యారు. పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదని వాతావరణ శాఖ చెబుతోంది. 8వ తరగతి చదువుతున్న లయ అనే విద్యార్థి ఈ కథ రాసిందట. ఆమె గవర్నమెంట్ హైయర్ సెకండరీ స్కూల్ వయనాడ్లోనే చదువుతోంది. లయ కథ గత సంవత్సరం స్కూల్ మ్యాగజైన్లో కూడా ప్రచురించబడిందట. ఆమె రాసిన కథ జలపాతంలో మునిగిపోయే అమ్మాయి గురించి. ఆమె మునిగిపోవడం వల్ల మరణిస్తుంది. మరణం తర్వాత ఆమె పక్షి రూపంలో గ్రామానికి తిరిగి వస్తుంది. లయ కథలో పక్షి ఆ ఊరి పిల్లలతో, పిల్లలారా ఈ ఊరి నుంచి పారిపోండి, ఇక్కడ పెద్ద ప్రమాదం జరగబోతుంది. వాళ్ళు వెనక్కి తిరిగి చూసేసరికి కొండపై నుంచి వర్షపు నీరు చాలా వేగంగా ప్రవహిస్తుంది. అలా చెప్పిన పక్షి అందమైన అమ్మాయిగా మారిపోతుంది. గ్రామస్తులను రక్షించడానికి ఎవరూ రారు, తద్వారా వారు మునిగిపోతారు. ప్రస్తుతం చురుమల కొండచర్యల విధ్వంసంలో మునిగిపోయింది. లయ కథలా కాకుండా ఇక్కడి వాతావరణం చాలా బాధాకరం. లయ తన తండ్రి లెనిన్ కూడా కోల్పోయింది. లయ పాఠశాలలో 497 మంది విద్యార్థుల్లో 32 మంది చనిపోయారు. 2 విద్యార్థులు వారి తండ్రి, తోబుట్టువులను కూడా కోల్పోయారు. పాఠశాల కూడా దారుణంగా ధ్వంసమైపోయింది. బలమైన నీటి ప్రవాహం పాఠశాల మైదానం, దాని భవనాలను తీవ్రంగా దెబ్బతీసింది. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఉన్నికృష్ణన్, అతని సహచరులు త్రుటిలో తప్పుకున్నారు. 5 ఉపాధ్యాయులు చురుమలలో అద్దె గదిలో ఉంటున్నామని తెలిపారు. వారం రోజుల క్రితం వర్షం పడినప్పుడు మేము స్కూల్లో ఉండబోతున్నామని చెప్పాడు. కానీ మేము ఇంటికి తిరిగి వచ్చాం. కొండచర్యలు విరిగిపడి పాఠశాల దెబ్బతింది. అక్కడే ఉంటే మేం కూడా కొట్టుకుపోయే వాళ్ళమని తెలిపింది.